అలా ఇప్పుడు మా తమ్ముడే తెస్తున్నాడు అన్నమాట నా దగ్గరికి చూడండి. అల్హమ్దులిల్లాహ్ మోడొచ్చిండట. ఇది ఇవాళ మన టిఫిన్. పెద్ద జమ్మి దగ్గర సెలూన్ షాప్ ఉంటది కదా, సెలూన్ షాప్ అదని ఇంటికాడ పిలుచుకొని రాపు అంటున్నాడు. పోయి నేను ఆడికి పోయి ఏం మాట్లాడాలా, వాళ్ళని ఏం పిలుచుకొని రావాలా, ఏందో ఏం అర్థం కాలేదు. ఇంటికాడ పిలుచుకుంటా నాకు చేస్తారంటున్నాడు. నేను కాడికి పోయి ఫోన్ చేసి మా కోవిడ్ ముసలానికి ఇస్తా, నువ్వు ఏమన్నా మాట్లాడుకో మీరు అని చెప్పి, అంతే కదా. అయిపోయింది ఫైనల్ గా డ్రాపింగ్ చేసేస్తున్నాం. మంచిగా నున్నం కొట్టేసాడు. ఓకే బ్రో. అబ్బా చికెన్ లెగ్ పీస్ తోడ మంచిగా ఉడికినట్టుంది చూడండి. మొత్తం అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళిపోతున్నా ఇంటికి. కానీ ఇలా కోవిడ్ లో ఇలా ఫ్రిడ్జ్ లో పెడితే ఫుడ్ ఎవరో తీసుకుని వెళ్తారు తింటారనేసి అది ఒక కాన్సెప్ట్ బాగుంది అనమాట. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యూజియం వ్లాగ్స్. చలో ఈరోజు ఫుల్ వీడియో లోపలికి వెళ్తే కనుక ఈరోజు వచ్చేసి ఎగ్జాక్ట్ గా టైం చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ గా టైం 10 అవుతుంది. దగ్గర 10 అవుతుంది. ఇంకా టిఫిన్ ఏం రాలేదనమాట. మా ఫ్రెండ్ గాడేమో ఇంకా పడుకొని ఉన్నాడు. నేనేమో పడుకొని లేచి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చోండి అనమాట. ఫుల్ ఆకలిస్తుంది. నైట్ కూడా సరిగ్గా తినలే, అప్పుడు ఎప్పుడో తిన్నా. ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా 10 అవుతుంది. ఇంకా లేట్ అవుతుంది. ఒక్కోసారి 11కి అట్లా వస్తుంది. ఇలాగైతే ఉంటుంది కోవిడ్ లో డ్రైవర్ లైఫ్ అంటే మామూలుగా ఉండదు. అంటే వాళ్ళు ఇస్తారు కాబట్టి ఫుడ్ మనం చేసుకునేది ఏంటంటే మన టైం తీసుకొని తింటాం. వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇంకా మనం వాళ్ళు ఇచ్చిన టైం కల్లా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. నార్మల్ ఇంకా తప్పదు. ఒక ఊరేమో మనం వద్దనేసరికి టైంకి వచ్చేస్తుంది. మాక్సిమం కోవిడ్ అంటే ఇలానే ఉంటది అనమాట. ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. ఒకటి తక్కువైంది పుష్ప అన్నట్టు. కోవిడ్ అంటే ఏదో ఒకటి తక్కువ అవుతా ఉంటది, ఒకటి ఎక్కువ అవుతుంది. మా ఇంట్లో కొంచెం డ్యూటీలు తక్కువ ఉంటాయి. చూడండి ఇంకా మార్నింగ్ నుంచి అసలు డ్యూటీనే పడలే. వాడు పడుకున్నాను, నేను పడుకునే ఉన్నాను. ఇప్పుడు లేచిన ఫ్రెష్ మొత్తం అంతా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కూర్చున్నా. చూద్దాం ఏమి ఇస్తారు ఈరోజు ఫుడ్. మాక్సిమం ఏం డ్యూటీలు ఉంటాయి ఈ రోజు, ఏం డ్యూటీస్ ఉంటాయో తెలియదు. సడన్ గా వాళ్ళు కాల్ చేస్తారు, అప్పుడు డ్యూటీ చెప్తారు, మనం వెళ్ళిపోవడం. ఇలాగైతే ఉంటుంది. చూద్దాం ఏం చెప్తారు. ప్రెసెంట్ అయితే టీ చేసుకుని వద్దాం అనుకుంటున్నా. ఇచ్చేసరికి లేట్ అవుతుందేమో. పేగులు అడుస్తున్నాయి ఇంకా రొగ్గరని. అట్లీస్ట్ టీ అనేది తెచ్చుకుని టీ ఉంది చేసుకుని తాగేదే అంతే. చూద్దామా టీ చేసుకుందామా అనిపిస్తుంది. ఓ మీకు చెప్పడం మర్చిపోయినా కదా, నిన్న రింగ్ లైట్ అయితే రింగ్ లైట్ కొన్నా అనమాట. మన రూమ్ లోకి లైటింగ్ కి ఎగ్జాక్ట్ గా పెట్టుకుని లైటింగ్ కి బాగా వస్తుంది అనమాట. రింగ్ లైట్ కొన్నా 3 దినాలు పడ్డది. పర్లేదు. చలో చూద్దాం ఏమి ఇస్తారు ఫుడ్. ఓకేనా. ఫుడ్ వచ్చింది గాయ్స్. ఏమొచ్చిందో చూడండి. ఇవి బ్రెడ్లు, గుడ్లు అనమాట. 4 గుడ్లు, నాకు 2, వాడికి 2. ఇదే ఫుడ్ ఈరోజు మాట. ఇవి బ్రెడ్లు, ఖాళీ బ్రెడ్లు. దీంట్లోనూ ఏదో పిలుస్తారు కానీ దీంట్లో పేరు మనకైతే అంతగానో ఐడియా ఉండదు. ఇవి బాగా తింటారు కోవిడ్ వాళ్ళందుకు. నేనే బుద్ధి తినను బా. ఒకవేళ టీలో కావాలంటే ఈ బ్రెడ్లు అయినా అద్దుకుని తింటా. కానీ మనకి ఇదే 2 గుడ్లు. ఈ 2 గుడ్లు మనం పక్క తీసుకున్నాం. ఇవి మా ఫ్రెండ్ అండి ఆజావ్ భాయ్, కానాగావ్ భాయ్. ఏలో అండా అండా. సో మనకైతే ఈ 2 అనమాట. మనం అయితే ఇంకా టీ చేసుకొని ఈ 2 గుడ్లు తిన్నామే అంతే. ప్రెజెంట్ అయితే ఏం చేద్దాం, నార్మలే. ఈ 2 గుడ్ల లోపలికి 2 ఖర్జూరాలు ఉన్నాయి. 2 ఖర్జూరాలు 2 గుడ్లు తినేస్తే టీ తాగేస్తే ఇంకా అయిపోద్ది మనకు మార్నింగ్ టిఫిన్. ఈరోజు ఇలాగైతే ఉంటుంది. నిన్నటి వీడియోలో నిన్న మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. సాల్మియా అయిన తర్వాత అక్కడ వచ్చేసి స్వీట్స్ అండ్ అలానే ఇవి కారాలు, బుడ్డగారాలు అన్నీ కొనుకొచ్చున్నాను అనమాట. తింటా ఉండొచ్చు అని చెప్పి నిన్న కొనుకొచ్చుకున్నా. దీంట్లో స్వీట్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. ఇది ఆల్రెడీ తింటా మొదలెట్టిన. ఇది స్వీట్ సూపర్. ఇది ఇవాళ మన టిఫిన్. మామూలే ఇలాంటివన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా అలవాటు అయిపోతాయి. అయినా మంచి ప్రోటీన్ ఫుడ్లే. 2 గుడ్లు, బ్రెడ్లు ఇస్తున్నారు. అది గొప్ప. ముందు తినేసి టీ తాగుదాం. ఓకే. డ్యూటీ పడ్డది అనమాట. ఎగ్జాక్ట్గా ఇదే టైంకి డ్యూటీ పడ్డది. బట్టలు వచ్చేసి మా బాబాడి అనమాట. ఆర్మీ డ్రెస్ ఇదంతా. అయితే పోయి లాండ్రీ షాప్కి ఇప్పు అంటుంది మా మేడం. పోయి లాండ్రీ షాప్కి ఇచ్చి జస్ట్ వాష్ అండ్ ఐరన్ చెప్పు అని అంటుంది. చెప్పేసి రావాలి. బండి పొద్దున చేస్తానే స్టార్ట్ చేయాలి. ఇప్పుడే స్టార్ట్ చేసిన. కొంచెం ఇంజన్ హీట్ అవ్వగానే వెళ్ళిపోదాం. ఓకే. మార్నింగ్ నుంచి ఏందబ్బా డ్యూటీ పడలే అనుకుంటా. నిన్న ఎగ్జాక్ట్గా డ్యూటీ పడ్డది. యాక్చువల్గా పడదు అనుకున్నా, మధ్యాహ్నం వరకు మళ్ళీ పడ్డది. చలో ప్రెజెంట్ అయితే వెళ్దాం. ఓకే. లాండ్రీ షాప్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేద్దాం. దగ్గరే అది లాండ్రీ షాప్, మీ అందరికి తెలుసు ఆల్రెడీ. ఇప్పుడే ఐరన్ కూడా ఇచ్చేసి మా ముస్లాం పేరు వేయించిన. ఎందుకంటే మా ముస్లాంకి సంబంధించినవి. ప్రెజెంట్ అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాను నుంచి ఇంటికి. అయిపోయింది. జస్ట్ అట్లా పోయి ఇచ్చేసేసిన అంతే. ప్రెజెంట్ అయితే నిన్న నేను ఒక స్టాండ్ కొన్నాను అనమాట కార్లోకి. ఇక్కడ బిగించుకుందాం అనేసి. అది ఇక్కడ సెట్ చేద్దామా లేని ఇంకా ఈడ సెట్ చేద్దామా అర్థమవుతుంది. ప్రెజెంట్ అది సెట్ చేసేకున్నా మా కోడి ముసలాయనకు ఫోటో పెట్టాలి ఒకసారి. నేను ఇట్లా ఇది బిగించేసుకుంటున్నా అని చెప్పి. అది ఎక్కడ బిగించుకుందాం గాయస్ ఏం అర్థమవుతలేదు. యాక్చువల్ అయితే ఇక్కడ లేదు అది ఇది అనుకుంటే కనుక ఈడైనా బాగుంటుంది. నేను ఇంకా ఈడ బిగిద్దాం సెంటర్లో. ఒకసారి మళ్ళీ మా కోడి ముసలాయన అడగాలి. ఇది మా కోడి ముసలాయన బిగించింది. ఇది రిమూవబుల్లో కాదు, ఇది అర్థమవుతలేదు. ఏమోలే గాయస్. ప్రెజెంట్ అయితే రూమ్ లోపలికి వెళ్ళిపోయి టీ తాగేద్దాం. ఇంకా టీ ముందు తాగలే. రూమ్ లోపలికి వెళ్ళి టీ తాగేద్దాం. ఓకే. ఇంతేగా ఇలానే ఉంటుంది నా ఫుల్ డే రొటీన్ లైఫ్. ఇంకేదైనా చెప్తారు. మాక్సిమం జాబ్రియా పోమంటారేమో అనుకుంటున్నా. జాబ్రియా డ్యూటీ పడుతుంది. పడితే వెళ్దాం. లేదా ఇంకా రూమ్ లో కూర్చేసుకుని టీ తాగేసి వీడియోస్ ఎడిటింగ్ అయితే చేసేసుకున్నాం. ఓకే. ప్రెజెంట్ అయితే టీ చేసుకోవాలి. తల వస్తుంది కొంచెం. అలా మనం కూడా చాయ్ చేసేసుకున్నాం. మన చాయ్ రెడీ. ఇది వచ్చేసి మా చిన్న స్టవ్ అనమాట. యాక్చువల్గా మేము దీని మీద గుడ్లు ఇలాంటివన్నీ వేసుకుందాం అనుకుంటే ఒకసారి ట్రై చేసాం వేసుకుందామని. ఒకసారి గుడ్లు వేసుకుందామని ట్రై చేస్తే అంతా మొత్తం ఫాగ్ వచ్చేసింది అనమాట. మా రూమ్ లో అడ్జస్ట్ కానీ ఎక్కడే కానీ ఉండదు చూడండి.
అడ్జస్ట్ ఫ్యాన్ ఉండదు. ఇది బాత్రూమ్ డోర్ తెడిచే కానీ అడ్జస్ట్ ఫ్యాన్ రాదు మాకు. సో అలా మొత్తం అంతా రూమ్లో నిండుకొని ఉంటే ఆ రోజు గుడ్లు వేసింటే నేను ఆమ్లెట్ లెక్క రూమ్ మొత్తం నిండిపోయింది అనమాట. ఆ రోజు అసలు కానీ వేస్తలేదు మేము. మా రూమ్లో ఏం చేసుకోవద్దు అని ఫిక్స్ అయిపోయినా. ఓన్లీ టీ అంటే ఇదంతా టీ ఇలాంటివన్నీ ఈజీగా చేసుకోవచ్చు. చలో ప్రజెంట్ టీ అయితే రెడీ అయిపోయింది. టీ తాగేసి ఇంకా డ్యూటీలో ఏమైనా ఉంటే వెళ్దాం, లేని ఇంకా వీడియోస్ ఎడిటింగ్ అంతే. అలా మధ్యాహ్నం ఫుడ్ కూడా వచ్చేసింది. ఇదే అనమాట మన మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చేసింది. ఈ రోజు తింటున్నా అంటే ఫుడ్ ఇచ్చే మూలే చెప్పింది అనమాట మా పని నుంచి. బెనెట్ తిను, నువ్వు కొంచెం డ్యూటీ పడింది నీకు బాబా చెప్పిండు అన్నది. ఫాస్ట్గా తినేసి డ్యూటీకి వెళ్ళిపోదాం. మా బాబా ఎక్కడ చెప్తారో తెలియదు. ఇంకా మా బాబా నా ఫోన్ అయితే చేయలే. ఫుడ్ ఇదే అనమాట మనకు వచ్చింది. బాబా చికెన్ లెగ్ పీస్ తోడ మంచిగా ఉడికినట్టుంది చూడండి. పట్టుకుంటేనే ఊడిపోతుంది. ఉల్లగడ్డలు ఇక్కడ కోవిడ్లో వీళ్ళు ఫుడ్లో అంటే ఏదైనా కానీ చికెన్ కావచ్చు మటన్ కావచ్చు వీళ్ళు ఆలు అయితే పక్కా వేసుకుంటారు. ఇంతే అనమాట. కురాకు ఉండదు, దీనిలో ఏం ఉండదు. జస్ట్ లైక్ ఇట్లా అప్ప కాలిపోతుంది. ఫస్ట్ మాకే చారంట, ఎందుకంటే నాకు డ్యూటీ పడిందని మా ముసలాయన వెళ్ళిపోమని చెప్తున్నాడు అనేసి ఇట్లా. సో ఇట్లా కలుపుకొని కాలిపోతుంది. అర్థం చేసుకోండి ఎంత కలుపు. ఇట్లా పెట్టేసుకొని బిస్మిల్లా తినేయడమే. తినేసి ఫాస్ట్గా డ్యూటీకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా. నాకైతే చిన్నప్పటి నుంచి ఇట్లా కారాలు వేసుకొని ఇట్లా మనం కొనుక్కొచ్చున్న కారాలు వేసుకొని ఇట్లా తినడం ఇష్టం అనమాట. సో ఇలా తినడం నాకు భలే ఇష్టం. ఇప్పుడైతే మా కోవిడ్ ముసలాయన డ్యూటీ అయిపోయినా అనమాట. మా పెద్ద జమ్మియ దగ్గర సెలూన్ షాప్ ఉంటుంది కదా, సెలూన్ షాప్ అదనే ఇంటికాడ పిలుచుకొని రాపో అంటున్నాడు. పోయి నేను ఆడికి పోయి ఏం మాట్లాడాలా, వాళ్ళని ఏం పిలుచుకొని రావాలా, ఏందో ఏం అర్థం కాలేదు. పోయి వాళ్ళని పిలుచుకొని రా అంటున్నాడు. ఇంటికాడికి పిలుచుకుంటా నాకు చేస్తారంటున్నాడు. వాళ్ళు ఇప్పుడు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని పిలుచుకున్నాను. నేను కాడికి పోయి ఫోన్ చేసి మా కోవిడ్ ముసలానికి ఇస్తా, నువ్వు ఏమన్నా మాట్లాడుకో మీరు అని చెప్పి. అంతే కదా. నేను వాళ్ళతో మాట్లాడలేను అనమాట. నేను రా అని చెప్తే వాళ్ళు ఎట్లా ఉంటుంది అనమాట. సో మనం అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఇచ్చేసాక ఇల్లు ఏమైనా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. అంతే కదా. చలో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళకైతే చెప్తాం. ఓకే. ఇదే మనకి ఇప్పుడు డ్యూటీ. ఇదే అనమాట మాకు దగ్గరలో ఉన్న సెలూన్ షాప్. దీని లోపలికి వెళ్ళి వాళ్ళని అడగాలి. మాకు దగ్గరలో ఉన్న సెలూన్ షాప్ అతని దగ్గర నేను చేపించుకునేది కటింగ్ వచ్చేసి. ఎంతో సేపటి తర్వాత వస్తున్నాడు. ఫైనల్ గా పిలుచుకొని పోతున్నా. సే హాయ్. చూడండి మా కోవిడ్ ముసలాయన డైరెక్ట్ ఇంటికాడికి పిలుచుకుంటున్నాడు. మామూలుగా ఉండదు మా కోవిడ్ ముసలాయన. ఎంతైనా కోవిడ్ వాళ్ళే గుడ్డ పిలుచుకొని డైరెక్ట్ మా ముసలి రూమ్లోకి పిలుచుకోవాలి. ఇప్పుడు వస్తున్నాడు. కటింగ్ షాప్ వాళ్ళు అందరూ ముసలి కాబట్టి పిలుచుకుంటారు. వయసులో అయితే వెళ్తారు. అయిపోయింది ఫైనల్గా డ్రాపింగ్ చేసేస్తున్నాం. మంచిగా నున్నం కొట్టేసాడు. ఓకే బ్రో మసాలా అయిపోయింది. మా ముసలాయనకి అయిపోయింది అనమాట కటింగ్ కొట్టడం. ఇంటికాడికి వచ్చి కొడితే డబ్బులు ఎక్కువ కొంచెం. కిतना బుడ్డాకు పైసా 5 KD 5 దినార్లు ఇంటికాడికి వచ్చి కొడితే. అదే ఈడైతే దినార్లు. ఓకే బాయ్. మనం కూడా వెళ్ళిపోతున్నాం. ఇంటికాడికి వచ్చి కొట్టేందుకు 5 దినార్లు. ఎంతైనా కోవిటోళ్ళ రేంజ్ కోవిటోళ్ళదే చూడండి. ఇంటికాడికి వచ్చి కొట్టిపోతున్నాడు. అదే మా ముసలాయన ఇక్కడికి వచ్చి కొట్టించుకుంటే ఒక దినార్తో పోయేది కదా. వాళ్ళకి డబ్బులు పెద్ద మ్యాటర్ కాదులే కానీ 5 దినార్లు. సరే గైస్, కార్తో రేపు వీడియో తీయకూడదు, ఇంటికాడ పోయి మాట్లాడదాం. ఇది ఇక్కడితో డ్యూటీ. మాక్సిమం మా కోవిడ్ ముసలాయన ఇప్పుడు నా కార్ తీసుకుని జాబిరాకి వెళ్తున్నాడు. అంటే వాళ్ళ అమ్మలు ఇంటికి వెళ్తున్నాడు మా కోవిడ్ ముసలాయన. అయిపోతే అడిగి మా కోవిడ్ ముసలాయనతో మా కోవిడ్ ముసలాయన వెళ్ళిపోతాడు. నన్ను తీసుకుని వెళ్ళాలని ఏమో అన్నాడు మా కోవిడ్ ముసలాయన. ఆయన వెళ్ళిపోతాడు ఒక్కడు. చూద్దాం ఏం డ్యూటీ చెప్తారో ఏమో. మా కోవిడ్ ముసలాం ఉంది, అందరూ అనమాట. పైన కెమెరాలు ఉన్నాయి. అందుకని కార్లో కూర్చొని మాట్లాడుతున్నాను. మా కోవిడ్లో మొత్తం 360 డిగ్రీ కెమెరా అనేటు ఉంటుంది. వచ్చేది అవపడుతుంది, పోయేది అవపడుతుంది. వాళ్ళ ఇంట్లో నడిచేది గించేది ఎటు చూడండి అన్ని పెద్ద టీవీ ఉంది అనమాట. మొత్తం CCTVలో అవపడతా ఉంటుంది. ఇలాగైతే ఉంటుంది మా ఇల్లు. చూడండి ఎంతైనా అని కోవిడ్లో రేంజ్ కోవిడ్లోదే కదా. ఇంటి దగ్గరకు వచ్చి ఆయన మామూలు లేని కటింగ్ ఇంటి దగ్గర వచ్చి కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు. ఏడైనా కొడతారు, అదేముంది. అంతే మనకు చూసే వాళ్ళకి ఇది అనిపిస్తుంది అంతేగాని మామూలుగా అదైతే అంత కామనే. తప్పు అనుకోకూడదు ఎవరిదైనా. ఇప్పుడు ఏం వాళ్ళకేం 5 దినార్లు 5 దినాలు సో అట్లా అంతే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనమేనా అని కార్ రిపేర్ కానీ ఏదైనా కానీ షోరూమ్కి వెళ్ళి చేయించుకుంటే కొంచెం తక్కువ పడుతుంది. అదే షోరూమ్ వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి చేస్తే ఎక్కువ పడుతుంది. సో అట్లాగా ఏదైనా అంతే. పిచ్చ డబ్బులు కటింగ్ షాప్కి కానీ మీరు ఏం తక్కువ అనుకుంటున్నారేమో. పిచ్చ డబ్బులు. సో ఇలాగైతే ఉంటుంది. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫుల్ డే వీడియోస్కి డైలీ ఫుల్ డే వీడియోస్ అయితే వస్తాయి. డోంట్ మిస్. ఓకే. కలీంద్ర పండ్లు వచ్చాయి గైస్. వాటర్ మిలన్ మిఠాయి స్వీట్ లేవంట గైస్. కలీంద్ర పండ్లు ఇచ్చింది మా మేడం. టీ తీసుకొని డైరెక్ట్ బయటకు వచ్చి కూర్చున్నా. మా ఫ్రెండ్ అనమాట. ఇది వచ్చేసి బంగ్లాదేశ్. సే హాయ్. బంగ్లాదేశ్ కలీంద్ర పండ్లు తీసుకొని వచ్చా, తెచ్చిచ్చిన. మా ఇంట్లో ఇచ్చాను కదా కలీంద్ర పండ్లు. ఎట్లా చాలా ఉన్నాయని చెప్పి తెచ్చిచ్చిన. మా పక్కింట్లో ఉంటాడు అనమాట. ఇది ఈ ఇంట్లో ఉంటాడు. పక్కింట్లో పైన పవరాలు తీసుకొని వచ్చిండు. చాలా మంచివాడు. ఈడుగా ఉంటాడు అనమాట. చిన్నడు జియావుద్దీన్ అని. ఇద్దరు చాలా మంచి వాళ్ళు. ఇద్దరు ఆ పైన పని చూసుకుంటారు. అలా ఇప్పుడు మా తమ్ముడే తెస్తున్నాడు అనమాట నా దగ్గరికి. చూడండి యాడికి రా కారు తగులుతారా. అల్హమ్దులిల్లాహ్ మోడొచ్చిండట. మా అమ్మకు నచ్చింది. ఏం డ్యూటీ పడేది ఇక్కడికి. ఎగలే కాడికి వచ్చిండ అట్లా చున్నీ పోయి వచ్చింది. మన్న అంటే నాకు ఎంత ప్రాణం అంటే పెద్ద ప్రాణం. నాకు మన్నని చూడండి నేను ఉండలేను. లేస్ యా ముదీర్ లేస్ చినుబి. మా కోవిడ్ పిల్లోని కంటే తీసుకొని ముద్దరు పెంచలేరా ఆయన.
మా ఏరియాలో డ్యూటీ పడి ఉంటే వచ్చిండు అనమాట. సాయంత్రం ఎగ్జాక్ట్ గా టైం చూసుకుంటే 5 అవుతుంది. మా అమ్మ చూడు వాని కోసం చిన్న కొడుకు కోసం ఏమేమి తెచ్చిందో, అబ్బా చికెన్ రైస్ మా తమ్ముడు వేసుకుంటాడు అనేసి మావాడు వేసుకుంటాడు అనేసి మా అమ్మ అట్లా ఇస్తా ఉంటది అప్పుడప్పుడు. గుల్ బాబ్జాన్ బాయ్ అబుది గుల్ బాబ్జాన్ బాయ్ బాయ్ లా అనోజీ బిస్కెట్ ఇంత. సరే వెళ్ళరా బాబ్జాన్ జాగ్రత్త పో. బాయ్. మళ్ళీ అలా నైట్ కూడా టీ తాగుతున్నా. నైట్ అంటే నైట్ కాలేదు కానీ ఎగ్జాక్ట్గా 6:50 అవుతుంది. ఈ టైం కూడా టీ తాగుతున్నా. తల వస్తున్నట్టుంది కొంచెం లైట్గా. ఈ వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి తల వస్తుంది. సో అందుకే నేను మళ్ళీ టీ కాల్చుకుంటున్నా. వేద్దాం. తల భయంకరంగా వస్తుంది గాయస్. వీడియోస్ ఫుల్ వీడియోస్ వచ్చినాయి. ఇంకా చాలా ఎడిటింగ్ వచ్చినాయి అనమాట. ఒకటొకటి ఎన్ని ఎడిటింగ్లు చేస్తున్నా చూడండి. మా రూమ్లో ఇంత తిరగడం. టీ తాగుదాం ఫస్ట్. నేను ఇంకా తలనొప్పి తట్టుకోలేను. అలా చాయ్. తలనొప్పికి విరుగుడు ఏంటంటే ఛాయ్ అనమాట. మనకైతే ఛాయ్ లవర్ అంటారు బాబు అన్నట్టు ఛాయ్ తాగుతూ ఉంటా. తల వస్తుందంటే ఛాయ్ తాగేస్తే అయిపోద్ది. దీంట్లోకి మనకైతే కారాలు కూడా ఉన్నాయి మనం కొనుకొచ్చినవి. సో ఇవి కూడా తింటా తాగచ్చు. చూడండి మా పని మంచి ఫుడ్ అయితే ఇచ్చింది. ఇప్పుడు ఇంట్లోంచి కోవిడ్ ఇంట్లోంచి ఫుడ్ తీసుకొచ్చినా. మొత్తం ఫ్రిడ్జ్లో పెడుతున్నా. చూడండి దానిమ్మ పండ్లు మొత్తం అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోతున్నా ఇంటికి. కానీ ఇలా కోవిడ్లో ఇలా ఫ్రిడ్జ్లో పెడితే ఫుడ్ ఎవరో తీసుకుని వెళ్తారు తింటారనేసి అది ఒక కాన్సెప్ట్ బాగుంది అనమాట. నిజంగా చాలా మంది తీసుకుని తింటారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం చూసుకుంటే 9:30 అనమాట. మా పని మంచి నాకు ఇంకా ఫుడ్ అందుకు ఏమి ఇవ్వదులని చెప్పి వెళ్ళి స్నానం చేస్తాను. సడన్ గా మా పని మంచి పిలిచింది. ఇప్పుడే ఫుడ్ వచ్చింది అని చెప్పి ఫాస్ట్ స్నానం చేసి వచ్చిన అనమాట. వచ్చి అదలో బదులు ఫుడ్ తీసుకున్నా. చూడండి ఏమేమి ఫుడ్ ఇచ్చిందో. ఏంటో 2 బాక్సులు ఇచ్చింది. ఐస్ క్రీమ్ అన్నది ఇది. ఈ బాక్స్లలో కుబూస్ ఇచ్చింది. ఏంటది కీమా ఇచ్చింది. చికెన్ ముక్కలు. దీంట్లో నేను ఏది తినని ప్రెసెంట్ అయితే దగ్గరలో నా జమియాకి వెళ్ళి చపాతీ కొనుక్కొని వచ్చి తింటా. చపాతీలో అది తింటా అనమాట. నేను కుబూస్ తిన్నాను. కుబూస్ తింటే నాకు కడుపు నొప్పి వస్తుంది. సో అందువల్ల నాకు కుబూస్ అయితే తినలేను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా ఫ్రెండ్ కూడా తినడు. ఇంకా చాలా అర్థం అవుతలేదేపా. ఏదైతే అవుతుంది పోయి ప్రెసెంట్ పోయి చపాతీ కొనుక్కొచ్చుకుంటా. జమియా మాకు దగ్గరలోనే జమియా ఉంది. చపాతీలో ఆ కీమా వేసుకొని తినేయడం ఏంది. ఇది ఏందో ఐస్ క్రీమ్ ఉన్నది. ఏం ఐస్ క్రీమ్ ఓడేమో పెద్ద కథగా ఉంది ఇది. కానీ చూడండి సేమ్ మామిడి పండు కింద పడుతుందా కొంపతీసి. సేమ్ మామిడి పండు ఉంటుంది. ఇది ఐస్ క్రీమ్ అంట. చూడండి సేమ్ మామిడి పండు. అది ఎటుంటుంది పండు మామిడి పండు. అది ఎట్లా దీన్ని ఏదో అంటారు ఇండియాలో. సేమ్ ఇదే మామిడి పండు ఏంటి నా బలి తినింది కదా. ఎటుంటుంది ఇది. ఇక్కడ ఐస్ క్రీమ్. ప్రెసెంట్ అయితే మనం ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి జమియాకి వెళ్ళి చపాతీ కొనుక్కొని వచ్చి తర్వాత తింటా ఇది. ఓకే ప్రెసెంట్ ఇప్పుడు నేను జమియాకి వెళ్తున్నా కదా. జమియాలో జస్ట్ 100 ఫీల్స్ అనమాట. ఈ 100 ఫీల్స్కి 2 చపాతీలు అయితే వస్తాయి. ఆ 2 చపాతీలే మన కడుపు నిండిపోతుంది. 100 ఫీల్స్కి 2 చపాతీలు మామూలు ఉండదు. అంటే 100 ఫీల్స్ అంటే ఇండియన్ రూపీస్లో చూసినా 29 రూపీస్ పడుతుంది. పడితే 2 చపాతీలు ఏం కాదు. చపాతీ ఇవాళ మన ఫుడ్ చూడండి. ఇది గాయస్ ఇవాళ మన నైట్ ఫుడ్. 100 ఫీల్స్కి తెచ్చుకున్న 2 చపాతీ. ఇది కీమా. బిస్మిల్లా. సూపర్. తినేసి ఆ ఐస్ క్రీమ్ ఉంది కదా మంది. ఆ ఐస్ క్రీమ్ తినేసి పడుకోవడమే. ఇలాగైతే ఉంటుంది కోవిడ్లో డ్రైవర్ లైఫ్. మాక్సిమం ఒక్కోసారి ఫుడ్ బాగా ఇస్తారు, ఒక్కోసారి ఫుడ్ బాగా ఇయ్యారు. ఇలాంటివన్నీ నిజంగా చెప్తున్నా ఇక్కడ వచ్చిన తర్వాత కామన్. మీరు నిజంగా ఆలోచించుకొని అవుతారండి. ఒక్కో రోజు పస్తులు ఉన్న రోజులు ఉంటాయి నార్మల్. ఇప్పుడు యాక్చువల్గా నాకు డబ్బులు లేకుండా ఏం తినేవాను కదా. ఇట్లా వదిలేసేవాడిని. ఇంకా ఇప్పుడే తినేసిన చపాతీ 1.5 చపాతీ తిన్నా. మళ్ళీ దాంట్లో సోమ పడేసిన. అదే ఎందుకంటే చపాతీ గట్టింగ్ అయిపోయింది సెకండ్కి. ఇంకా ఇవి ఉన్నాయన్నమాట వాటర్ మిలను. ఇవి తింటున్నా. ఐస్ క్రీమ్ కూడా తినలే. ఐస్ క్రీమ్ రేపు తిందాం లేనేసి ప్రెసెంట్ ఇవి తింటున్నా. ఇవి కూడా కొంచెం తీపున్నాయి కొంచెం తీపలేవు. సో మాక్సిమం ఇక్కడతో నాకు డ్యూటీలు అయితే ఏముండవు. ఇక్కడతో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా. ఈ ఫుల్ డే లాగా నచ్చింది కనుక తప్పకుండా వీడియో కామెంట్ చేసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఫుల్ వీడియో తగులుద్దాం. బై బై.